ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ లో ఈ 3 బ్రాంచ్లు కాస్త వెనకబడి ఉన్నాయి సార్. ఏమండి, కాఫీ? ముగ్గురికి తీసుకురావాల్సింది. నేను మార్నింగ్ అవర్స్ లో కాఫీ తాగను సార్. ఉదయాన్నే కాఫీ పట్టుకుని తిప్పుకుంటూ తిరుగుతూ తాగుతాడు, వీడు కాఫీ తాగడా? నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి సూరజ్. అవును తాత, సూరజ్ గారిని చూసి చాలా నేర్చుకోవాలి. నమస్కారం శివనారాయణ గారు. మీరు? నా పేరు గంగాధర్. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాను. పెళ్లి చూపుల కనొచ్చాం. పెళ్లి చూపులా? అవునండి. శివనారాయణ గారి మనవరాల్ని మా అబ్బాయి అభిషేక్ ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాం. అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు? మేడం గారు. ఏ మేడం గారు? నాన్న, ఏంటి దశరథ? జ్యోత్స్న పెళ్లి గురించి రాత్రి కార్తీక్తో దీపతో మాట్లాడాను. జ్యోత్స్న నా తోబుట్టువు లాంటిది, పెళ్లి చేసే బాధ్యత నాది అంది దీప. జ్యోత్స్న నా తోబుట్టువు లాంటిది, తనకి పెళ్లి చేసే బాధ్యత మాది. ఎప్పుడు తీసుకొస్తామో ఎలా తీసుకొస్తామో చెప్పను గాని వీలైనంత తొందరలో మన ఇంటికి మంచి సంబంధం వస్తుంది. కార్తీకు దీపే వీళ్ళని పంపించుంటాను. దీప సీఈఓ కదా, అందుకే మేడం పంపించారని చెప్తున్నారు. సమయానికి నువ్వు వచ్చి మంచి పని చేసావు దశరథ. లేదంటే నేను వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టేవాణ్ణి. అంకుల్, ఏమైనా ఇబ్బందా? అలాంటిదేం లేదు బాబు, మీరు కూర్చోండి. ఇంకిక్కడ మనం ఉండకూడదు, జంపు. తిను నా కూతురు జ్యోత్స్న. హాయ్ జ్యోత్స్న. జ్యోత్స్న, అబ్బాయి నీకు హాయ్ చెప్తున్నాడు. ఏం పర్వాలేదమ్మా, సిగ్గుపడకు. డాడీ, ఏంటిది? సుమిత్రా, ఏంటండి? జ్యోత్స్నని చూడ్డానికి పెళ్లివాళ్ళొచ్చారు. అదేంటండి, నాతో ఒక్క మాట. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. పెళ్లి కొడుకు కలిసిపోయే రకమే. అమ్మా జ్యోత్స్న, కూర్చోమ్మా. జ్యోత్స్న, చెప్పేది నీకే, ముందు కూర్చో. నాతో చెప్తారా? నాతో నువ్వు చెప్పలేదు, నీతో ఏం చెప్పను. దశరథ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే నాన్న. దీపా, త్వరగా రా. ఏంటి బావా, హడావిడిగా పారిపోతున్నట్టే నడుస్తావేంటి? ఏం చేస్తాం, ఇది ఇల్లులా లేదు, ఇన్వెస్టిగేషన్ సెంటర్లా ఉంది. మామయ్య గారి ఆఫీసరా? సరిగ్గా చెప్పావు. ఆయన అలాగే తయారయ్యాడు. ఏం విన్నాడు ఏం అర్థం కావట్లేదు. ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. ఏమైంది బావా? ఈ మాటలు కూడా ఏ చాట్ నుంచైనా నిలబడి వింటున్నాడేమోనని డౌట్ వచ్చింది. మనమేదో దాస్తున్నామని మామయ్య గారికి మొదటి నుంచి అనుమానమే ఉంది. అందరికి నిజం తెలిసే వరకు మనకి ఇబ్బంది తప్పదు. అయితే ఒక మంచి కుర్రాన్ని చూడు, జోస్నికి పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాత నువ్వెవరో అందరికీ చెప్పేద్దాం. నువ్వేం కంగారు పడుకో, మనమే పెళ్లిళ్ల పేరేని పట్టుకుందాం. వేరే ఆప్షన్ లేదంటావా? పెళ్లి కొడుకు కావాలి అనగానే ఆకాశంలో నుంచి ఊడిపడతాడా? సత్యం, నీ మాట నిజమవుతుందేమో. ఎవరు? తాత. చెప్తాత. ఎక్కడున్నారా? ఆఫీస్కే బయలుదేరుతున్నాం. పెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఆఫీస్ అంటారేంట్రా? పెళ్లివాళ్ళ? జ్యోత్స్న చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చారు కదా. అవునా? అవునా అంటావేంట్రా? త్వరగా రా, నువ్వే కదా దగ్గరుండాల్సింది. ఈ మాట నిజమే అనుకో. నిన్న మావయ్య పెళ్లి గురించి నాకంతా దశరథ్ చెప్పాళ్లేరా. ఏర్పాట్లు ఇంత త్వరగా జరుగుతాయి అనుకోలేదు తాత. కళ్యాణం అంటే అంతేరా, అనుకోకుండా అలా కుదురుతాయి. మీరు త్వరగా బయలుదేరండి. అలాగే తాత, వచ్చేస్తున్నాం. పెళ్లి వాళ్ళేంటి బావా? మీ నాన్న నీకంటే స్పీడ్గా ఉన్నాడు. ఏమైంది? జ్యోత్స్నకి పెళ్లి సంబంధం చూశారు.
పిల్లని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు ఇంటికొచ్చారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? తీరిగ్గా ఆశ్చర్యపోదు గాని వెళదాం పద. అత్తయ్యకి మామయ్యకి చెప్దామా? ముందు సంబంధం ఓకే అవని అప్పుడు చెప్దాం. ఓ. మనం వెళదాం పద. ఏంటంత సైలెంట్ గా ఉన్నారు? మాట్లాడండి. మాట్లాడుతున్నాను నాన్న, మీరు కూర్చోండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా జోష్న ఏం మాట్లాడట్లేదు. తను చాలా స్పీడ్ అని మేడం గారు చెప్పారు. పైగా తను మాజీ మిస్ హైదరాబాద్ అంట కదా. నువ్వు విన్నవని నిజమే బాబు. మీకు ఈ అమ్మాయినా మరొక అమ్మాయి ఉందా? ఒక్కగానొక్క కూతురు. చూస్తుంటే మేం విన్నది తన గురించి కాదనిపిస్తుంది. మాట్లాడడం లేదు కదా అని జ్యోత్స్న గారి గురించి తక్కువ అంచనా వేయకండి. వచ్చినప్పటి నుండి అడుగుదాం అనుకుంటున్నాను. ఎవరండి ఈ అబ్బాయి? సూరజ్ అని మా అవుట్ హౌస్ లో ఉంటాడు. మా కంపెనీ అడ్వైజర్. కానీ ఇంట్లో మనిషిలాగే ఉన్నాడే. ఇంట్లో మనిషే. ఏదో చెప్పబోతున్నారు. జ్యోత్స్న గారి గురించి మీరు అనుకున్నది తప్పు అని చెప్పబోతున్నాను. తనేం చెప్పకుండా మాట్లాడకుండా తన గురించి నేనెలా తెలుసుకుంటాను? చదువొచ్చిన ప్రతి వాళ్ళు కవిత చదవచ్చు, కానీ అర్థం చేసుకునే మనసున్న వాళ్ళకి అది అర్థమవుతుంది. మా జ్యోత్స్న గారు కూడా ఓ మనసున్న కవి రాసిన అందమైన కవిత లాంటి వాళ్లే. ఏం చెప్పాలి ఆవిడ గురించి, ఏమని వర్ణించాలి ఆవిడ గురించి? ఆవిడ ఉదయాన్నే గార్డెన్లో మొక్కల్లో తిరుగుతూ ఉంటే చుక్కల మధ్య నడుస్తున్న చందమామలాగే ఉంటుంది. పూజ కోసం ఆవిడ పువ్వులు తెంపుకుంటూ ఉంటే సూర్యుడు లేత కిరణాలు నేలను తాకుతున్నట్టే ఉంటుంది. ఇదెప్పుడు పూజ చేసింది? అందంలో మిస్ హైదరాబాద్ అనిపించుకున్నారు, చదువులో మాస్టర్ డిగ్రీ సంపాదించుకున్నారు. నేను శివనారాయణ గారి మనవరాల్ని అని ఏ కాస్త గర్వం కూడా తలకెక్కించుకోని మనిషి. తాత ఒక మాట చెప్పాడు అంటే దానికోసం ఏమైనా చేస్తుంది. ఓటమిని కూడా గెలుపుగా మార్చుకునే మనిషి. తీరైన పద్ధతి, సంస్కారవంతమైన నడవడిక, అందరూ మెచ్చే సుగుణం, ఓర్పుగా ఉండే గుణం, చూపుల్లో కరుణ, చేతల్లో దయ. ఒక్క మాటలో చెప్పాలంటే మా జ్యోత్స్న గారు 16 అణాల అచ్చమైన స్వాతిముత్యం లాంటి తెలుగమ్మాయి. ఏంటి జ్యోత్స్నలో ఇంతుందా? చంద్రుల్లో మచ్చున్నట్టే ఇలాంటి తెలుగమ్మాయిలో కూడా ఒక లోపం ఉంది. లోపమా? 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 అవును, లోపమే. ఏంటది? వీడు నా పరువు తీయడానికే ఏదో ప్లాన్ చేశాడు. వీడు పొగిడినప్పుడే నాకు అనుమానం వచ్చింది, చివర్లో ఇలాంటిదేదో చెప్తాడని. ఏంటి బ్రదర్ ఆ లోపం? హా, రా బ్రదర్. ముందా లోపం ఏంటో చెప్పండి సార్. చెప్పు బాబు, నువ్వేం చెప్తావని టెన్షన్గా ఉంది మాకు. నా గురించి ఏదైనా తప్పుగా చెప్పాలి, వీడు నా చేతిలో చచ్చాడే. చెప్పండి బ్రదర్, జోష్నలో ఉన్న లోపం ఏంటి? జ్యోత్స్న గారికి జోష్న గారికి ఉన్న లోపం ఏంటా లోపం? వంట చేయడం రాదు. కానీ మంచి వంట ఎలా ఉండాలో తెలుసు. జోష్న గురించి ఇంత బాగా చెప్తున్నారంటే మీకు జోష్న చిన్నప్పటి నుంచి తెలుసుందాలే, కరెక్టేనా? అతనొచ్చి 2 నెలల కంటే ఎక్కువ అవడం లేదు. 2 నెలలు అవ్వకపోయినా జోష్న గురించి ఇంత బాగా చెప్పారంటే గ్రేట్ కదా. మామూలు గ్రేట్ కాదు. ఎవరు సంబంధం తాత? హైదరాబాదేనా? అది నువ్వు చెప్పాలి. నేనేం చెప్తాను? నువ్వు కాకపోతే దీప చెప్తుంది. నేనా? వీళ్ళు నీ పేరే చెప్పారమ్మా. నా పేరు చెప్పడం ఏంటి? వీళ్ళెవరండి? నా మనవడు, నా మనవరాళ్ళు. వాళ్ళు పంపిస్తేనే కదా మీరు వచ్చింది. కాదండి, మరి మేడం పంపించింది అన్నారు. అవును, మేడం గారే పంపించారు. మేడం అంటే సీఈఓ దీప గారు కాదా? కాదండి, మరెవరు? డిఎం రెస్టారెంట్ ఎండి మాలిని గారు.
మిమ్మల్ని పంపించింది మాలినియా? అవును బాబాయ్, నేనే పంపించాను. అదిగో మేడం గారే వచ్చారు. నమస్కారం మేడం. వీళ్ళు నీ మనుషులా? అవును బాబాయ్, వీళ్ళు నా మనుషులే. నేనే పంపించాను. మాలిని వచ్చిందా? అవునండి. దక్షిణామూర్తి వచ్చాడు, మాలిని వచ్చింది. మళ్ళీ మన జీవితాల్లోకి పాత మనుషులందరూ వచ్చేశారు. ఈసారి ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. చూడాలో కాదు, చూస్తున్నాం. మాలిని ఇంటికొచ్చింది. నిన్నేమైనా అందా? ఆ మనిషి అనకుండా ఉంటుందా? మరి నువ్వేం చేశావు? మరోసారి మాలిని ఇంటి గడప తొక్కకూడదని జరిగిందంతా మా నాన్నతో చెప్పాను. మా నాన్న ఊరుకోలేదులేండి, గట్టిగానే బుద్ధి చెప్పాడు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు మన కథలోకొచ్చారంటే మన మీద పగ తీర్చుకోవడానికే కాంచనా. మీరీ మాలిని గారి మనుషులని ముందే తెలుసుంటే గడప లోపల మీ అడుగు పడక ముందే మిమ్మల్ని గేట్ బయటికి పంపించేవాడిని. మీరింక బయలుదేరొచ్చు. అది కాదండి, సంబంధం. మీరెవరో తెలిసిన తర్వాత ఇంటి పిల్లని కాదు కదా, ఒక కప్పు కాఫీ కూడా ఎవరు. మరోసారి చుట్టుపక్కల కూడా రాకండి. ఏంటి మాలిని గారిది? మేమేమైనా గతిలేకొచ్చామా? మరీ ఇంత అవమానిస్తారా? అది వాళ్ళకి అలవాటేలేండి. మాటలు మర్యాదగా రానివ్వు. మన మర్యాదలు మన మధ్య తేల్చుకుందాంలేమ్మా. మీరు బయలుదేరండి. మరోసారి ఇలాంటి సంబంధం గురించి మాకు చెప్పకండి. పదరా పదా. మావయ్య గారు కూర్చోండి. ఇది వాళ్ళిల్లమ్మా. మనమేం పరాయి వాళ్ళం కాదు కదా, మర్యాదల కోసం ఎదురు చూడటానికి. ఏమన్నయ్యా, ఏమంటావ్? వియ్యంకుడు స్నేహితుడు రెండూ ఒకటే అయినప్పుడు చనువు తీసుకోవడంలో తప్పులేదు. అంత మర్యాద అవసరం లేదు బాబాయ్, కూర్చోవచ్చు. అన్నయ్య, నువ్వు కూడా కూర్చో. లేచి బయటికి పోతారా లేదా? ఆవేశపడకన్నయ్యా. నేను చాలా మర్యాదగా చెప్తున్నాను, పోతారా లేదా? ఇంటికొచ్చిన చెల్లెలతో ఇలాగేనా మాట్లాడేది? ఎవరు చెల్లి, ఎవరన్నయ్య? ముక్కు మొహం తెలియని వాళ్ళకైనా విలువిస్తానేమో కాని నీకు మాత్రం విలువివ్వను. నా మీద అంత కోపం ఉందా అన్నయ్య? నాకొస్తున్న కోపం మాటల్లో చూపించాలంటే మీరు కూర్చున్నందుకు ఆ సోఫాని తగలబెట్టాలి. కాని నా తండ్రి నన్నలా పెంచలేదు. క్షమించమని ఇంటికొస్తే శత్రువు మీద కూడా ప్రేమ చూపించమన్నాడు. అలాంటి ప్రేమే నా మీద కూడా చూపించచ్చు కదా అన్నయ్య. నువ్వు శత్రువ్వి కాదు, నా చావువి. నువ్వు కళ్ల ముందు కనపడుతుంటే కాలుతున్న నిప్పుని అరచేత్తో పట్టుకున్నట్టుంది. మాకు అలాగే ఉందలుడు. మరి అలాంటప్పుడు మా ఇంటికి ఎందుకొచ్చారు? నా కూతురికి సంబంధం చూసే చనువు మీకెవరిచ్చారు? నువ్వు నా ఆడపడుచువి, నీ కూతురు నా మేనకోడలు. ఈ బంధం సరిపోదా చనువు తీసుకోవడానికి? ఈ బంధం సరిపోదా సంబంధం తీసుకురావడానికి? సరిపోదు. నీతో బంధుత్వం ఉందని నువ్వనుకోవడం కాదు, మేమనుకోవాలి. ఈ జన్మకి నువ్వు అనుకుంటావా? అనుకోను. అంటే బతికినంత కాలం బంధాన్ని తెంపుకునే బతకమంటావా? మేము తెంపుకునే బతుకుతున్నామని చెప్తున్నాను. మేము కలుపుకోవాలనుకుంటున్నాం. ఎవరి కోసం? మేనకోడల కోసం. అది నా కూతురు, నీకు సంబంధం లేదు. సంబంధం ఉంది. సంబంధం లేదు. నా కూతురు గురించి ఆలోచించే అధికారం నీకు లేదు. దానికి పెళ్ళెలా చెయ్యాలో దాని తండ్రిగా నాకు తెలుసు. ఏ బాధ్యత లేని తండ్రివన్నయ్యా నువ్వు? ఇది నిజంగా నీ కూతురేనా? ఎవరైనా ఇస్తే పెంచుకున్నావా? మాల్ని, నిన్ను అదే మాట అడుగుతున్నాను.
నువ్వు జ్యోత్స్న కన్న తల్లివేనా? నువ్వు నవమాసాలు మోసి కన్న కూతురేనాది? నువ్వు అర్హతను మించి మాట్లాడుతున్నావు. అర్హత గురించి మాట్లాడడం లేదు, అవసరానికి మాట్లాడుతున్నాను. మీరు నిజంగా దాన్ని కన్నవాళ్లైతే దాని జీవితం నాశనం చేసేవాళ్లు కాదు. నా కూతురు జీవితాన్ని నేను నాశనం చేయడమేంటి? నేను నిజాలు మాట్లాడితే పోయేది నీ పరువే అన్నయ్యా. నా భర్తని వేలెత్తి ప్రశ్నించడానికి నువ్వు సరిపోవు. ఎవ్వరూ ప్రశ్నించకే దాని జీవితం ఇలా తయారయ్యింది. చెల్లెలి కొడుక్కే నీ కూతురితో పెళ్ళని అన్నయ్య కాంచన అనుకున్నారా లేదా? అది పాత కథ. కథ కాదు, నీ కూతురి తలరాత. అనుకున్నావు, అయితే ఇప్పుడేంటి? మీకు చేతగాక కాంచన కొడుకు ఎవరో దారిన పోయే అనాథ మెళ్ళో తాళి కడితే అడిగే దమ్ము లేక వదిలేశారు. పిన్ని, ఏరా? నువ్వు తాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు, పోట్లాడాలనుకుంటే పోట్లాడు, కానీ నా భార్య గురించి మాత్రం మాట్లాడు. నా భార్య అనాథ కాదు. అనాథ కాకపోతే మరేంటి? ఎవరు దాని తండ్రి? ఎవరు దాని తల్లి? అసలెవర్రా అది? చెప్పరా. దీప ఎవరు? నా భార్య. నేనే దీప తల్లిని, నేనే దీప తండ్రిని. నా పేరే దీప ఇంటి పేరు. నువ్వు దీపని ఇంటి పేరుతో పిలవాలనుకుంటే కార్తీక్ దీప అని పిలువు పిన్ని. చాలా బాగా చెప్పావురా. దీప మీద గాని నీ మీద గాని నాకు కోపం లేదు, కాని సందర్భం వచ్చినప్పుడు నిజాలు మాట్లాడుకోవాలి. నువ్వు దీప మెళ్ళో తాళి కట్టావు కాబట్టి జ్యోత్స్నకి అన్యాయం జరిగింది. నువ్వు ఇంకా ఆభ్రమలోనే ఉంటే ఈ మాట కూడా వినిపిని చెప్తాను. నేను దీపని పెళ్లి చేసుకోకపోయినా జ్యోత్స్న మెళ్ళో తాళి కట్టేవాణ్ణి కాదు. అలా అని దీప మెళ్ళో ఇష్టం లేకుండా తాళి కట్టలేదు. పూర్తి ఇష్టంతోనే, పూర్తి స్పృహలోనే తాళి కట్టాను. నువ్వే కట్టావో ఆవిడ కట్టించుకునేలా చేసిందో ఎవరికి తెలుసు? ఏం మాట్లాడుతున్నారు? ఒక పక్క ఆ మనిషి మా పెళ్లి ఎలా జరిగిందో, నా మెడలో తాళి ఎలా కట్టాడో చెప్తున్నాడు కదా. అర్థం కావడం లేదా మీకు? నీ మెళ్ళో తాళి పడ్డం వల్ల జ్యోత్స్నకి అన్యాయం జరిగింది. జ్యోత్స్నని మా బావ ఇష్టపడలేదు. కానీ జ్యోత్స్న కార్తీక్ ని ప్రేమించింది. వాడితోనే బతకాలనుకుంది. దానికి నన్నేం చేయమంటారు? అక్కడ జ్యోత్స్నకు అన్యాయం జరిగింది అని చెప్తున్నాను. కన్న తల్లిదండ్రులయ్యుండి కూతురికి న్యాయం చెయ్యలేకపోయారు. దానీడు పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకుని భర్తలతో కాపురాలు చేసుకుంటుంటే, పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉంటే, ఇది మాత్రం ఏ సంతోషం లేకుండా ఇలా కార్తీక్ నే మనసులో పెట్టుకుని బతుకుతోంది. అలా అని నా కూతురు నీ దగ్గర చెప్పిందా? నా మాట అబద్ధమని తల్లి మీద ఒట్టేసి చెప్పమను. మాట్లాడటం చాలా తేలిక సుమిత్ర, కాని నిజాలు మాట్లాడటం చాలా కష్టం. ఏంటి మీరు మాట్లాడే నిజాలు? మీకేం అర్హత ఉందని సుమిత్రమ్మ గారిని నిలదీసి మాట్లాడుతున్నారు? దీపా! అవునండి, దీపనే. అయితే నీకేం అర్హత ఉంది సుమిత్ర తరపున మాట్లాడడానికి? సుమిత్రమ్మ మా అమ్మ.